హాయ్ అందరికీ నమస్కారం, సత్ శ్రీ అకాల్, వనక్కం. నేను మీ శీలం శ్రీధర్. నువ్వు వెళ్తుంది హైదరాబాద్ టు గోవా అనుకో, మరి ఒకటిసారి ముంబైకి ఇట్లా చెప్పేసావు భయ్యా. ఇటు నుంచి అటు ర్యాప్ అంటే డాన్స్ నుంచి ర్యాప్ ఎవరైనా చెప్పారా, లేకపోతే ఎక్కడ చూసి ఇట్లా మోటివేషన్ లాగా తీసుకొని చేసావా? ఇదొక పెద్ద స్టోరీ అన్న, నేను చిన్నగా చెప్పేస్తాను ఒకటి. లైక్ నేను చిన్నప్పటి నుంచి డ్యాన్స్ చేస్తుండే. డ్యాన్స్ అంటే నాకు ఐ ఫీల్ మ్యూజిక్. యాక్చువల్లీ నా మ్యూజిక్ పైన నేను ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి నేను డ్యాన్స్ చేస్తుండే. అలా మ్యూజిక్ ఎక్కడ ప్లే అయిందంటే నా కాలు ఆగదు. సో అలా నేను డ్యాన్స్ చేస్తూ ఒక టైంకి వచ్చేదాకా నేను హిప్ హాప్ కదా, మెయిన్గా హిప్ హాప్ జోన్లో ఉన్నా కదా. సో హిప్ హాప్ జోన్లో కూడా ఈ జాన్రా ఉంటుంది, లైక్ ర్యాప్ జాన్రా ఉంటుంది. ఆ హిప్ హాప్ బీట్స్ పైన ర్యాప్ చేస్తారు అని చెప్పి నాకు చిన్నప్పుడే ఒక స్కూల్ టైం డేస్లోనే నా ఫ్రెండ్ ఒకటి ఇలా వినిపించింది. ఇతను చేసేది ర్యాప్ అంటారు దీన్ని. లైక్ హీ యూస్ టు నాకు డ్యాన్స్ చేసే టైంలోనే నాకు ఇలా ర్యాపర్ అని ఇట్లా చూపించింది. సమ్ టైమ్స్ ప్రాజెక్ట్ కోసం ఇంటర్నెట్ ఓపెన్ చేసినప్పుడు అలా మా ఫ్రెండ్ ఇట్లా సజెస్ట్ చేస్తూ ఉంటుండే, దీన్ని ర్యాప్ అంటారు, ఈయన హనీ సింగ్ అంటారు, ఈయన బాద్షా అంటారు. లైక్ యా టైప్ ఆఫ్ బ్లూటూత్ ఎరా. యా సో అలా నేను ఆ టైం నుంచి ఓకే ర్యాప్ అంటే దీన్ని అంటారా అని చెప్పి నేను అప్పుడు వినడం స్టార్ట్ చేసిన. యాక్చువల్గా కానీ నాకు జోన్ మొత్తం డ్యాన్స్లోనే. కానీ ఎప్పుడైతే నేను చెప్పాను కదా నాకు రైటింగ్ అంటే చాలా ఇష్టం అని. సో అలా చేస్తూ నాకు రాయాలనిపిస్తుండే, చాలా ఇంట్రెస్ట్ వస్తుండే. లైక్ ర్యాప్ రాయాలి. ఓకే వీళ్ళు ఆర్టిస్ట్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయొద్దు అంటే నేను ఫస్ట్ కూడా ర్యాప్ అనుకుంటే ఏమనుకున్నా అంటే లైక్ సేమ్ సింగర్ లాగా పక్కన వాళ్ళు లిరిక్స్ రాసిస్తారు, యాజ్ ఏ ర్యాపర్గా మీరు పాడాలి అనుకున్నాను. బట్ వన్ ఆఫ్ ద జర్నీ ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో హిప్ హాప్లో, ఓకే మన స్టోరీని మనం ఇలా ఫీల్ అయ్యి చెప్పచ్చు. యాజ్ ఎ ర్యాపర్గా ఎవరు పక్కనోటి స్టోరీ చెప్పరన్న. నార్మల్గా వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అనేది వాళ్ళు పేపర్ పైన పెన్ పెట్టి రాసి వాళ్ళ స్టోరీని వాళ్ళు ప్రజెంట్ చేస్తారు యాజ్ ఎ ర్యాపర్గా, ఓన్ స్టోరీ. అంటే మ్యాక్సిమం వేరే వాళ్ళు రాయరు, ఎవరిది వాళ్ళే రాస్తారు. ఓకే కమర్షియల్ బేస్ వచ్చే వరకు రాస్తారు కావచ్చు, ఇట్లా పెద్ద ఎత్తున. లేదంటే 99.9% అయితే ర్యాపర్ అతనే ఓన్గా తయారు చేసుకొని సిచ్యువేషన్ పట్టుకొని దాని మీద జర్నీ. ఓకే సో ఇప్పుడు మొత్తం ఇందులోనే ఒక డాన్స్ నుంచి ఇట్లా వచ్చేసావు. మరి మొట్టమొదటి పాట రాసింది ఎవరి మీద రాసావు, దేని గురించి? మొట్టమొదటి పాట అంటే యాక్చువల్గా నేను తెలుగులో రాసిన. లైక్ నాకు రైటింగ్ ఎలా ఇష్టమో నాకు టంగ్ ట్విస్టర్ ఫ్లోస్ అని నాకు చాలా ఇష్టం. అంటే టంగ్ ట్విస్టర్వి ఏమైనా ఉంటాయి కదా మాట్లాడే విధంగా. సో అలా నేను తెలుగు అలానే అన్న. సో ఒకటి తెలుగులో ఫస్ట్ నేను రాసిన ర్యాపే తెలుగు. ఓకే లిరికల్లీ నాకు చాలా హార్డ్ ఉండాలి, నీ ఫస్ట్ ర్యాప్ సాంగ్ రాస్తున్నా అంటే నాకు కొంచెం వెరైటీగా ఉండాలని చెప్పి ఒక సాంగ్ రాసిన అన్న నేను. లైక్ యా షూర్ అన్న. ఒక దినమున పిలిచిను మనమని మరిచి, వినగున సుఖమని క్షణమున తలిచి, పిలిచిన పలకని గజిబిజి మనిషి, చిరిగిన బెరకని మనసని తెలిసి, వెతుకిన దొరకని అడుగుల సడిని, చిన్నపిల్ల ఆటలు నాతో నో సరిగా మనిష పద అని కాదు, అదవిధ నిధులకు చిరునమ లేదు, నీ తలుపులు తెరిసిన క్షణమున నా మదిని చూడక కరుగునమ్మా, మాటను మరొక సోదర పెదవితో పలికిన ప్రతి పౌరుడిని, తెగించి బలిను బలి కావలని శపించి సగమై, సరిపోలేవని మన్నించి మగువై, నా ముందు మెరిసే వరాలు కురిసే ఎన్నెన్నో తెలిసే. ఇలా మొత్తం ఇచ్చేసాను, వరం ఇచ్చేసినావు. అసలు అది అర్థం చేసుకోవాలంటే కూడా చాలా ఇది ఉంది. దానికి ఒకసారి క్లాప్. ఇది నీ మొట్టమొదటి సాంగ్ ఇలా రాసావంటే ఒకవేళ ఫ్యూచర్లో నేను మార్కెట్లో విడిచి పెడితే నువ్వు ఇంకా అంటారు కదా మొత్తం ఒక వార్ చేస్తావు. షూర్ అన్న, బ్లాస్ట్. నాకు ఇప్పటి నుంచే నాకు చాలా చేస్తానే నాకు నమ్మకం ఉంది. అంటే యాజ్ ఏ కాన్ఫిడెంట్గా కొంతమంది ఉంటారు, ఓవర్ కాన్ఫిడెంట్గా కొంతమంది ఉంటారు. బట్ నాకేంటంటే నేను చేసే స్కిల్స్ పైన, నా స్కిల్స్ పైన నాకు చాలా నమ్మకం చాలా. ఓకే నేను చేయగలుగుతా, నేను చేసే ఆర్ట్ పైన నాకు అంత నమ్మకం ఉంది. నాకు ఇప్పటికి ఎన్ని సాంగ్స్ రాసావు? నాట్ ఓన్లీ తెలుగు అన్న, హిందీ, ఇంగ్లీష్. నేను ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటా హిందీ, ఇంగ్లీష్ అండ్ తెలుగు. బట్ నేను రిప్రజెంట్ చేసేది మన హైదరాబాద్లో తెలుగు. నాట్ ఓన్లీ హైదరాబాద్, లైక్ సౌత్ సైడ్. యా తెలుగు భాష కొంచెం గ్లోబల్గా వెళ్ళాలని ఎక్కువ నేను తెలుగు రిప్రజెంట్ చేస్తూ ఉంటాను. నేను ఎవరు ఫ్యూచర్లో గుర్తుపట్టినా తెలుగు ర్యాపర్ అని గుర్తుపట్టాను. యా ఓకే హిందీలో కూడా ఒక ర్యాప్ ఏదని ఒక మెలోడీ ఉంటుంది అన్న. లైక్ గర్ల్ గురించి యా ఓకే నువ్వు పాడిన తర్వాత అమ్మాయి గురించి మాట్లాడు. ఓకే
वेटिंग फॉर यू यस वेटिंग फॉर यू इंतज़ार मैंने किया कब आएगी तू समझाने क्यों तू दिखती है क्यूट 5 साल की प्यार अभी बनी है मूड बहुत यादें हैं तेरे लिए याद भी करूं और वादे को कभी कभी भूलने लगूं हर बात पे क्यों गुस्सा करती तू तेरी कॉल नहीं तो मैसेज वाली किस मुझे दो नहीं एक तुझे मिस करे तीसरी तो कई एक दिन भी गया मुझे रात चाहिए मेरे साथ चाहिए कोई हाथ देने वाला नहीं पास करूं मैं रोल खास करूं मैं तो खास मुझे इसलिए पास करूं मैं और कब तक करूं इंतज़ार मैंने किया देयर इज़ नथिंग टू डू अकेले मैं हूँ अकेला रहूँ स्टिल वेटिंग फॉर यू यस वेटिंग फॉर यू ఓకే. ఇప్పుడు కాలేజ్లో ఏ అమ్మాయిని చూసి రాసావు ఇది? అమ్మాయిని చూసి రాసావా లేకపోతే ఇట్లా లేదన్నా ఎవరికైనా రాసావా? అంటే రాసిన అన్న నాకు యాక్చువల్గా నాది ఏంటంటే అన్న నేను అమ్మాయిని చూసి రాయలేదు నేను రాసిన తర్వాత ఆ అమ్మాయితో అదే స్టోరీ అయింది నాకు ఓకే. అందరికీ స్టోరీ అయిపోయినాక వాళ్ళు రిలేట్ అయ్యి రాస్తారు కదా నేను ముందే రాసుకున్న సాంగ్ని నా స్టోరీ రిలేట్ అయింది అలా ఓకే. నీ జీవితాన్ని ఫస్ట్ రాసుకున్నావు తర్వాత అంతే అన్న. పుస్తకంలో తెరిచి చూస్తే అందులో నువ్వే ఉన్నావు. నాకు ముందు ఒక ఫీల్డ్లో రాసుకున్నా తర్వాత నాకు ఎప్పుడైతే ఈ స్టోరీ అయిపోయినాక నాకు తెలిసిందో నాకు నా సాంగ్ నాకు చాలా ఇంకా రిలేట్ అవ్వడం స్టార్ట్ అయింది ఇంకా డబల్ ట్రిపుల్ రిలేట్ అవ్వడం నువ్వు రాసుకున్న బుక్ని అదే మన యమధర్మరాజు దగ్గర ఉంటాయి కదా చిత్రగుప్తుడు ఎప్పుడు రాస్తూనే ఉంటాడు అలా నీ రాతని నువ్వు రాసుకున్నావు ఆ లైన్లు రాసుకున్న తర్వాత తెరిచి చూస్తే నువ్వే ఉన్నావు అక్కడ. ఓకే. అది అయిపోయిన తర్వాత నీ ఫీలింగ్ ఎలా ఉండే బ్రో? అంటే చెప్పలేనన్న ఫీలింగ్ అంటే చాలా డిఫరెంట్ ఫీల్ ఉండే అయితే నాకు అనిపించింది అప్పుడు ఓకే నాకు ముందే రాసుకుంటున్నా అనిపించింది నాకు